ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి బిజినెస్ రిఫార్మర్ అవార్డు రావటం అనేది ఈ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమైన విషయం. అలుపెరగని పోరాట యోధుడిగా 77 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో కార్మికుల కోసం, యువత కోసం, రైతాంగం కోసం అనేక బాటలు వేస్తూ విధ్వంసమైన గత పాలకుల పరిపాలనలో విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థల్ని చక్కదిద్దుతూ ఈరోజు దేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే విదేశీ పెట్టుబడులు మరి అందులో 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటం అనేది ఆయన నాయకత్వానికి, ఆయన నిబద్ధతకు ఒక నిదర్శనం అన్నమాట. గత పాలనలో 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని గాలికి వదిలేసి 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ లో రోమ్ చక్రవర్తి లాగా ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు అడపా దడపా వచ్చి అక్కడక్కడ ఒక హల్చల్ని సృష్టించి రౌడీగాళ్లను, నేరగాళ్లను, మాఫియాగాళ్లను, గంజాయిగాళ్లను, బెట్టింగ్ గాళ్లను పరామర్శలు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తూ రఫా అంటూ ప్రజల తలలు నరుకుతాము, 2.0 చూపిస్తాము అంటూ బెదిరిస్తూ ఒక పైశాచిక ఆనందాన్ని, తనకి ఓట్లేయలేదు, తనల్ని 11 సీట్లకి పరిమితం చేశారు ఈ ప్రజలని చెప్పేసి ఈ ప్రజల మీద మరి ఆయనకి ఎంత కక్ష మనసులో ఉందో అనేది ఈయన మాటల్ని బట్టి అర్థమవుతా ఉంది. ఆ రోజు గొడ్డలితో బాబాయిని చంపి ఆ నేరాన్ని తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టి ఒక సానుభూతిని పొంది మరి ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత అంతకు ముందు ఒక కోడికత్తి డ్రామా, ఒక గులకరాయి డ్రామా, ఇలా కేవలం తండ్రి చావు
తండ్రి చావును అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని చూశాడు.